10 మంది కన్యకల ఉపమానం గురించి మనకందరికీ తెలిసిన విషయమే. చాలామంది యొక్క పారబుల్‌ని చర్చ్‌కి అప్లై చేస్తూ ఏమని బోధిస్తారంటే, మనము పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి బుద్ధిగల 5 కన్యకల వలె ఉండాలి. ఆయన మన పెళ్లి కుమారుడు. మనం ఆయన వధువు. కాబట్టి ఆయన కొరకు మనం వేచి ఉండాలి. బుద్ధిగల కన్యకలుగా ఉండాలి. అండ్ మన సిద్ధలలో పరిశుద్ధాత్మ అటువంటి నూనెను కలిగి ఉండేటట్లుగా చూసుకోవాలి. లేదంటే బుద్ధి లేని కన్యకులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి తలుపు మూయబడుతుంది. అండ్ అలాంటి వారిని దేవుడు చూసి ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే మెలకువగా ఉంటారో వాళ్ళందరూ కూడా ర్యాప్చర్‌లో కొనిపోబడతారు. ఎవరైతే సిద్ధపడక ఉంటారో, వాళ్ళు క్రైస్తవులైనా సరే ప్రిపేర్డ్‌గా ఉండరో, ఎవరైతే సిద్ధపడి ఉండరో వాళ్ళందరూ కూడా విడవబడతారు అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. సో ఇది కంప్లీట్‌లీ రాంగ్ అప్లికేషన్ ఇది. ఎందుకంటే ఈ యొక్క పారబుల్‌ని యేసు ప్రభు ఇచ్చింది సంఘం కోసము కాదు. సంఘం అనే శరీరం కోసము కాదు. ఈ పారబుల్‌ని దేవుడిచ్చింది ఇజ్రాయేలు ప్రజలకి. యెస్, ఈ విషయం విన్నాక మీకు కాస్త ఆశ్చర్యం కలగచ్చు. ఎందుకంటే ఇంతకాలం క్రైస్తవంలో మనం ఏమింటూ వస్తున్నాము, ఈ 10 మంది కన్యకల ఉపమానము సంఘానికి అన్నట్టుగా బోధించాము. అలాగే మనం వింటూ ఉన్నాము. మనం కూడా కన్యకల వలె సిద్ధపడాలి అన్నట్టుగానే మనము భావిస్తూ వచ్చాం. బట్ ఇది మన సంఘానికి సంబంధించింది కాదు అన్న మాట మీకు కొంత ఆశ్చర్యం కలగవచ్చు కూడా. మరి ఏ విధంగా ఇది సంఘానికి అప్లై కాదో తెలుసుకోవాలంటే, అలాగే ఇది ఏ విధంగా ఇజ్రాయెల్‌కి అప్లై అవుతుంది అని తెలుసుకోవాలంటే, ఇక వీడియోని మీరు చివరి దాకా వాచ్ చేయాలి. మీరు కొంచెమే వాచ్ చేస్తే సబ్జెక్ట్‌ని అపార్థము చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామందికి ఓపిక ఉండదు. పూర్తిగా వినడానికి ఓపిక ఉండదు. అక్కడక్కడ గ్లింప్సెస్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వింటుంటారు. అలా వింటే సబ్జెక్ట్ రాదు. లోతైన విశ్లేషణ చేయాలంటే ఓపిక ఉండాలి, టైంని వెచ్చించాలి, లేఖన పరిశోధన అనేది చేయాలి. అండ్ పౌల్ గారు ఒక మాట అంటారు, సమస్తము పరీక్షించండి, మేలైనది చేపట్టండి. సో పూర్తిగా వింటేనే, పూర్తిగా పరీక్షిస్తేనే మీకు వాస్తవం ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరైనా నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎ డిలే లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్. బైబిల్లో ఎక్కువగా అపార్థం చేసుకోబడుతున్న లేఖనాల్లో ఈ యొక్క పారబుల్ కూడా ఒకటి. ఈ యొక్క పారబుల్ని మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? మనము చాలా పుస్తకాలు చదవాలి, బిగ్ ప్రీచర్స్ రాసినటువంటి వ్యాఖ్యానాలు చదవాలి, లేదా మా డినామినేషన్ ఏం బోధిస్తుందో అది మేము వినాలి. సత్యం ఎప్పుడు నీకు అలాగా తెలియదు. సత్యం కరెక్ట్గా నీకు తెలియాలంటే 3 సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి. మొదటిది ఏంటంటే, హూ ఈజ్ స్పీకింగ్? ఎవరు మాట్లాడుతున్నారు? ఈ పారబుల్లో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నాడు? సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆడియన్స్? ఇక్కడ యేసు ప్రభువారు 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు, యూదులైన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువారు సువార్తల్లో, ఈ కాలంలో సువార్తల్లో యేసు ప్రభువారు హీఈస్ మినిస్టరింగ్ టు ద జ్యూస్, యూదులకు పరిచర్య చేస్తున్నాడు. ఈ కాలంలో ధర్మశాస్త్ర కాలంలో సంఘము లేదు, సంఘం ఇంకా అప్పటికి మర్మముగానే ఉన్నది. యేసు సున్నతి గల వారికి పరిచారకుడాయను అని చూస్తున్నాం. ఆయన ఇజ్రాయెల్ ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే పంపబడ్డాడు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా యూదులకు సంబంధించింది. దిస్ ఈజ్ అ ప్రొఫెటికల్ ప్రోగ్రామ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆడియన్స్ ఎవరంటే శిష్యులు. ఆ శిష్యులకు యేసు ప్రభువారు మరి చివరి దినాల్లో జరగబోయేటువంటి విషయాలను ఇక్కడ ప్రభు బ్రీఫింగ్ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే మూడవ ప్రాముఖ్యమైన క్వశ్చన్ ఏమంటే, వాట్ ఈస్ అ టైం ఫ్రేమ్, వాట్ ఈస్ అ సెట్టింగ్? అంటే ఈ యొక్క పారబుల్ ఒక టైం ఫ్రేమ్ ఏంటి, అంటే ఏ సందర్భంలో ఎలాంటి సెట్టింగ్లో టైం ఫ్రేమ్లో ఇది చోటు చేసుకుంటుంది అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హూ ఈజ్ స్పీకింగ్? జీసస్, అది క్లారిటీ వచ్చింది. ఇక్కడ ఆడియన్స్ ఎవరు? 12 మంది శిష్యులు లేదా యూదులు, అక్కడ అది కూడా క్లారిటీ వచ్చింది. ఈ టైం ఫ్రేమ్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక టైం ఫ్రేమ్ తెలియదా, మనము కంప్లీట్ సబ్జెక్ట్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క టైం ఫ్రేమ్ అనేది రెండవ రాకడకు సంబంధించింది. ఇట్స్ నాట్ అబౌట్ ద ర్యాప్చర్.
చాలామంది యొక్క ప్యారబుల్ని ర్యాప్చర్కి అప్లై చేస్తూ బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైం ఫ్రేమ్ తెలియట్లేదు. ప్రభు వస్తాడు అంటే అది ర్యాప్చర్ అనుకుంటున్నారు. 5 మంది కన్యకలు లోనికి వెళ్తారంటే ర్యాప్చర్లో కొనిపోబడ్డం అనుకుంటున్నారు. 5 బుద్ధి లేని కన్యకలు మరి వాళ్ళకి అనుమతి లేదు అంటే వాళ్ళు విడవబడ్డం అనుకుంటున్నారు. సో ఈ ఎంటైర్ ప్యారబుల్ని వాళ్ళు ర్యాప్చర్ లింక్ చేస్తున్నారు. ఇలాగా ఈ ప్యారబుల్ని ర్యాప్చర్కి లింక్ చేసే వాళ్ళంతా కూడా ఎవరంటే వాళ్ళకి టైం ఫ్రేమ్ సెట్టింగ్ మీద అవగాహన లేనివారు. మరి ఇక టైం ఫ్రేమ్ లేదా ఈ సెట్టింగ్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది రెండవ రాకడకు సంబంధించింది అని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం కాస్త నేపథ్యాన్ని చూడాలి. అంటే ఏ నేపథ్యంలో ప్రభు ఈ యొక్క ప్యారబుల్ చెప్తున్నాడో తెలుసుకోవాలి. ఈ నేపథ్యం తెలియాలంటే మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలను మనం పరిచయం చేయాలి. అక్కడి నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకునో అలాగే నేనును మీ పిల్లను ఎన్నో మార్లు చేర్చుకొనలని యుంటిని గాని మీరు వల్లకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నారు. సో ఇక్కడ యేసు ప్రభువు వారు యెరూషలేము గురించి ఆయన విలపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెరూషలేము నిత్యము తిరుగుబాటు చేస్తూనే ఉంది, దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉంది. ఆయన అనేక ప్రవక్తలు పంపిస్తే అనేక ప్రవక్తలను కూడా యెరూషలేము చంపేసింది. చివరగా మెస్సయ్య వచ్చాడు. వాళ్ళు ఏ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడో ఆ మెస్సయ్య రానే వచ్చాడు. వాళ్ళ ఎదుట ఉన్నప్పటికీ కూడా వారు ఆ మెస్సయ్యని త్రో చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. అందుకే ప్రభు ఆ బాధతో అంటాడు కదా, ఏమని? కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలాగ చేర్చుకున్నో నేను కూడా నేను కూడా ఎన్నో మారులు చేర్చుకోవడానికి ట్రై చేశాను కానీ మీరు వినండి. అంటే యేసు ప్రభువు వారు 1 కాదు 2 సార్లు కాదు చాలాసార్లు ట్రై చేశారు వాళ్ళు చేర్చుకోవడానికి. అయినా కూడా వీరు యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో 38 వర్స్ 38వ వచనంలో జడ్జిమెంట్ ఏంటి? ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. దిస్ స్పీక్స్ అబౌట్ ద జడ్జిమెంట్. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఎంతవరకు విడవబడుతుంది? ఎంతవరకు యెరూషలేము డెజలేట్గా మార్చబడుతుంది? ఇక్కడ ఇల్లు అంటే జెరూసలేం. ఇక్కడ ఈ ఇల్లు ఎంతవరకు విడవబడుతుంది అంటే 39వ వచనంలో, ఇది మొదలుకొని ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరు. మీరు చెప్పు వరకు అంటే ఇక్కడ కంప్లీట్లీ కాంటెక్స్ట్ ఏంటి? సెట్టింగ్ ఏంటిది? ఇక్కడ సెట్టింగ్ అంతా కూడా జెరూసలేం. అంటే యెరూషలేము అనేటువంటి సబ్జెక్ట్ చుట్టూ ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనము మత్తయి సువార్త 24, 25 కూడా ఒకసారి ఓవర్వ్యూగా చూద్దాం. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు దీన్ని ఒలివెట్ డిస్కోర్స్ అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒలివ కొండ మీద తన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి బోధ, ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నారు. సో ఒలివెట్ డిస్కోర్స్ అనేది కేవలము మత్తయి 24, 25 కాదు, మార్కు 13వ అధ్యాయము అలాగే లూకా 21వ అధ్యాయం కూడా అది ఒలివెట్ డిస్కోర్స్. ఎందుకంటే ఒలివ కొండ మీద ప్రభు చివరి దినాల్లో ఏమి జరగబోతున్నాయి, ఏ విధంగా తిరిగి రాబోతున్నాడు, వచ్చిన తర్వాత ఏమి జరగబోతుంది అనేది ప్రవచనాత్మకముగా ఆ ఒలివ కొండ మీద నుండి తన శిష్యులకి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు. ఓకే, సో మునుపటి అధ్యాయం ఏంటిది? యెరూషలేము ఒక దుర్గతి, ఎందుకంటే రిజెక్ట్ చేయడం వల్ల మీ ఇల్లు మీకు విడవబడుతుంది అని ప్రభు చెప్పాడు. దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వద్దాం. మత్తయి సువార్త 24, 1 నుంచి 3 వచనాలు చూడాలి. ఈ యొక్క ప్రారంభపు వచనాలు చూసినట్లయితే వాళ్ళ ఆలయం నుండి బయలుదేరి వెళ్తూ ఉండగా శిష్యులు ఆ దేవాలయపు కట్టడలో ఆయనకి చూపింపవచ్చి, ప్రభా చూసావా ఎంత అద్భుతంగా ఉంది ఆ ఆలయము, ఎంత మెగ్నిఫిషెంట్గా ఉంది, అసలు ఆ బంగారు పూత ఏంటి, ఆ కట్టడం ఏంటి, ఆ వైభవం ఏంటి అని ఆ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ గురించి అక్కడ ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ యెరూషలేము ఆలయం ఏమైతే ఉందో ఆ ప్రభు దినాల్లో అప్పటికి అది ఆలయం ఏంటి అంటే ఇట్స్ అ సెకండ్ టెంపుల్. అంటే మొదటి ఆలయము మరి బబులోను చెర సమయంలో అది కూల్చబడింది. ఆ తర్వాత వెనక్కి వచ్చి వాళ్ళు మళ్ళీ ఆలయం కడతారు. సో ప్రభు దినాల్లో ఉన్నటువంటి ఆలయం ఏమంటే ఇట్స్ అ సెకండ్ టెంపుల్. సో ప్రభు కాలంకి వచ్చేపాటికి అప్పటికి ఆలయం దాదాపు 400 సంవత్సరాలు ఉంది. ఆ ఆలయానికి మరి
ఇక హేరోదు రాజు ఎవరైతే ఉంటారో ఆయన మెరుగులు దిద్దుతాడు. కంప్లీట్ మేక్ ఓవర్ చేస్తాడు. ఎందుకు అంటే యూదులకు మనలు పొందడానికి హేరోదు పని పూనుకుంటాడు. బ్యూటిఫుల్గా అందంగా తయారు చేస్తాడు. అండ్ అందరూ కూడా ఆ స్ట్రక్చర్ బట్టి అతిశయిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అందులో భాగంగా శిష్యులు కూడా అంటున్నారు, ప్రభువా చూసావా ఎంత అద్భుతమైన ఆలయం ఉందయ్యా అని. ఎందుకంటే యూదులకి ఆలయంతో ఒక డీప్ కనెక్షన్ అనేది ఉంటుంది. శిష్యులు అంత ఎక్సైట్మెంట్గా ఆలయం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎగ్జైట్ మీద ప్రభు నీళ్లు పోస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, "నా మీరు ఏ ఆలయం అయితే పొగుడుతున్నారో సంతోషిస్తున్నారో ఆలయము సర్వనాశనం అవుతుంది, కూల్చబడుతుంది, డెస్ట్రాయ్ అవుతుంది, సమూలముగా నాశనం అవుతుంది" అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. అది శిష్యులకి ఆశ్చర్యం కలిగింది. ప్రభు అంటాడు కదా అక్కడ ఏమని, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుంది, అసలు టెంపుల్ అనేది నిలబడదు అని ప్రభు చెప్పాడు. సో కొంతమంది ఈ యొక్క మాటను క్రీస్తు శక 70 సంవత్సరంలో తీతురాజు దాడి చేస్తాడు కదా యెరూషలేము మీద, ఆలయం పూర్తిగా ధ్వంసం చేస్తాడు కదా, కాబట్టి ప్రభు ఇక్కడ చెప్పిన మాట క్రీస్తు శక 70లో నెరవేరింది అన్నట్టుగా చాలామంది భావిస్తారు. వాస్తవికంగా ఇక్కడ ఈ మాట ప్రభు చెప్పిన మాట 70వ సంవత్సరం నెరవేర్చబడలేదు. సో దాని మీద కూడా మనం ఒక వీడియో చేసాం. సో 70 జరిగినది కంప్లీట్ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కాదు. అర్థమైందా? ఇట్స్ అ ఫోర్ షాడో ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. అంటే ఆ కంప్లీట్గా పడద్రోయబడేది ఎవరి ఆధ్వర్యంలో అంటే అంత్యక్రీస్తు ఒక కాలంలో ఆయన ఆధ్వర్యంలో కూల్చివేయబడుతుంది. సో దాని మీద ఒక వీడియో చేస్తాను, కంప్లీట్గా వాచ్ చేయండి. 70 AD అనేది జరిగినటువంటి సంఘటన. ఇట్స్ నాట్ ఎ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. క్రైస్తవం అంతా కూడా దాన్ని ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కానీ అనుకుంటా ఉంది. అది ఎందుకు కాదో లేఖనాధారాలన్నీ కూడా వీడియోలు ఇచ్చాను. ఇప్పుడు చెప్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఆ వీడియో వాచ్ చేయండి. ఆ వీడియో యొక్క లింక్ని నేను ఒక ఇన్ఫర్మేషన్ కార్డులోను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ప్లీజ్ కంప్లీట్లీ వాచ్. ఫైన్. అయితే ఆలయము కూల్చబడుతుంది అనగానే శిష్యులు ఆశ్చర్యపోయారు. అప్పుడు శిష్యులు ప్రభుని 3 ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని? శిష్యులు ఆయనతో ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును అంటే, ప్రభా నువ్వు టెంపుల్ డిస్ట్రక్షన్ గురించి చెప్పావు కదా, ఇవి ఎప్పుడు జరుగుతుంది? రెండవది, నీ రాకడకు సూచనలు ఏమిటి? నువ్వు వస్తావని చెప్పావు, మంచిది, దానికి సూచనలు ఏంటి? ఎందుకంటే యూదులకి సూచనలు కావాలి. అడుగు తీసి అడుగు వేస్తే వాళ్ళకి సూచనలు కావాలి. అందుకే యేసు ప్రభువు తన పరిచయంలో కూడా యూదులు నమ్మడానికి అనేక సూచక్రియలు చేశాడు. ఇప్పుడేమో రెండవ రాకడ కూడా సూచనలు అడుగుతున్నారు. నీ రాకడ సూచనలు ఏంటి? మూడవది, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని 3 ప్రశ్నలు వేస్తున్నారు. ఈ 3 ప్రశ్నలకి ప్రభు జవాబిచ్చాడు మత్తయి 24-25 అధ్యాయంలో. సో ఇక్కడ సూచనలు అడిగారు కదా, ఆ సూచనలు ఏమిటో 4వ వచనం నుంచి 28వ వచనం వరకు ప్రభు సూచనలు ఇచ్చాడు. సో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి సూచనలు ఏమైతే ఉన్నాయో ఆ సూచనలు అవి రెండవ రాకడకు సంబంధించిన సూచనలు. దీస్ సైన్స్ ఆర్ ఫర్ ద సెకండ్ కమింగ్, నాట్ ఫర్ ద ర్యాప్చర్. ర్యాప్చర్కి ఇవ్వబడిన సూచనలు కాదు. ఎందుకంటే బైబిల్లో ర్యాప్చర్కి ఎటువంటి సూచన ఇవ్వబడలేదు. నేను రిపీట్ చేస్తున్నాను, సూచనలు రెండవ రాకడకు సంబంధించినవి. ర్యాప్చర్కి ఎలాంటి సూచనలు ఇవ్వబడలేదు. సంఘం ఎత్తబడక ముందు ఇదిగో ఇవి జరుగుతాయి అనడానికి ఎలాంటి సూచనలు కూడా ప్రభు ఇవ్వలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ సూచనలన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఇదిగో ర్యాప్చర్ వచ్చేస్తాను, ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడు, సంఘాన్ని కొనుక్కోబడతాడు. దీస్ సైన్స్ ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన సైన్స్ ఏమైతే ఉన్నాయో అవి రెండవ రాకడకు సంబంధించింది. సో డోంట్ బ్రింగ్ చర్చ్ ఇన్ టు దిస్ ప్యాసేజ్. చాలామంది అది చేస్తుంటారు, సంఘం తీసుకొచ్చి ఇందులో చేర్చి చర్చ్కి అప్లై చేస్తుంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, సువార్తలో చర్చ్ ఈజ్ ఎ మిస్టరీ. సంఘము ఒక మర్మంగా ఉంది. ఎఫెసీ 3వ అధ్యాయము, కొలస్సీ 3వ అధ్యాయం చూసినట్లయితే చర్చ్ ఈజ్ ఎ మిస్టరీ. ఇక్కడ సంఘం ఇంకా బయలుపరచబడలేదు, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇంకా రివీల్ అవ్వలేదు. ఓకే ఫైన్. సో ప్రభు చెప్పినటువంటి సూచనలన్నీ కూడా నెరవేర్చబడిన తర్వాత 29 నుంచి 41 వచనాలు చూస్తే అప్పుడు రెండవ రాకడ. సో ప్రభు ఏం చెప్పాడు? కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలన్నీ కూడా ఎప్పుడైతే నెరవేర్చబడతాయో
అప్పుడు రెండవ రాకడ. ఆ మాట చూద్దాం ఒకసారి. 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఆ దినముల శ్రమ ఏ దినములు? దానియేలు ఒక 70వ వారము, డానియల్ 70th వీక్. మనం మన ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు దీని గురించి మనం మాట్లాడుతూనే వస్తున్నాం. యాకోబు సంతతి వారికి శ్రమ 70వ వారము, అంటే 7 ఏళ్ల శ్రమలు. ఏ శ్రమ అయితే, ఏ ఒక 70వ వారం అయితే పెండింగ్ ఉందో, ఏ వారం అయితే మరి నెరవేర్చబడలేదు. ఎందుకు నెరవేర్చబడలేదు? ఎందుకంటే మధ్యలో ఈ యొక్క గ్రేస్ ప్రోగ్రామ్ అనేది రావడం వల్ల ఆ కింగ్డమ్ ప్రోగ్రామ్ అనేది సస్పెండ్ అయింది టెంపరీగా. సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ 70వ వారం అనేది నెరవేరుతుంది. ఈ శ్రమల కాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ 7 years పీరియడ్లో ఈ సూచనలన్నీ కూడా జరుగుతాయి. ఆ శ్రమలంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభువారు వస్తారు. 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు అంటే ఎప్పుడు? 29వ వచనంలో ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే. అంటే ఇక్కడ మనము టైం ఫ్రేమ్ ఎలా చూడాలి అంటే, సూచనలు ఎక్కడ? 7 ఏళ్ల శ్రమలు, 7 ఏళ్ల శ్రమలు అయిన తర్వాత రెండవ రాకడ అనేది జరుగుతుంది. 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడును. ఆకాశము ఏమంటే ర్యాప్చర్ అయితే ఆకాశంలో అందరికీ ప్రభు కనిపిస్తాడా? అది సీక్రెట్. అది ర్యాప్చర్ ఇస్ అ సీక్రెట్ ఎపిసోడ్. మధ్యాకాశ ప్రభు రావడము, సంఘం కొనిపోబడ్డం, మిగిలిన వారికి ఎవరికీ తెలియదు ర్యాప్చర్. మరి రెండవ రాకడైతే అందరికీ కనపడుతుంది. పబ్లిక్ అపీరియన్స్. సో ఇక్కడ ఈ 30వ వచనంలో ఏంటంటే అది రెండవ రాకడ. అందుకే ఇక్కడ చూడండి, మనుష్య కుమారుని సూచన, మనుష్య కుమారుడు. సో మనుష్య కుమారుడు అనేది ఇట్ ఈస్ ఎ మెస్సానిక్ టైటిల్. సో మనుష్య కుమారుడు అనే దాని మీద మనం ఒక వీడియో కూడా చేస్తాం. సో ప్రగ్రంథము ఒక ధ్యానంలో భాగంగా మనుష్య కుమారుడు అనే టైటిల్ మీద ఒక వీడియో చేస్తాం, తప్పకుండా వాచ్ చేయండి. ఈ యొక్క టైటిల్ అనేది మనకి పౌలు పత్రికలో కనిపించదు. ఎందుకంటే పౌలు గారు యేసు ప్రభుని సంఘానికి మనుష్య కుమారుడుగా ప్రజెంట్ చేయట్లేదు. ఇట్స్ ఎ జూవిష్ టైటిల్, ఇట్స్ ఎ మెస్సియానిక్ టైటిల్. ఓకే. అండ్ బై ద వే ఇక్కడ చూడండి 30వ వచనంలో యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ప్రభావంతో మహిమతోనూ ఆకాశ మేఘరుడై వచ్చుట జరుగుతుందో, అప్పుడు ఏం జరుగుతుంది? భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ఏమంటే ఒకవేళ ర్యాప్చర్ అయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ర్యాప్చర్ ఇస్ ఎ బ్లెస్సెడ్ హోప్, ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్. ఎప్పుడో ప్రభు వస్తాడా, మనము ప్రభుత్వ పాటు కొనిపోబడతామా? అది భయపెట్టేటువంటి ఎపిసోడ్ కాదు. ఇట్స్ ఎ బ్లెస్సెడ్ హోప్. కానీ ఇక్కడ రెండవ రాకడ చూడండి, ఇక్కడ ఏంటంటే అనేక సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ఓకే. సో క్లియర్గా కాంటెక్స్ట్ సెట్టింగ్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ సైన్స్, రెండవది సెకండ్ కమింగ్. అండ్ ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ కంప్లీట్ స్టోరీ ఎపిసోడ్ అంతట్లో కూడా ఒక లైన్లో చెప్పండి అంటే అదే 42వ వచనం. ఏంటిది? కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఇది చెప్పడానికే మత్తయి సువార్త 4వ అధ్యాయం అంతా కూడా ప్రభు అనేక సూచనలు ఇస్తాడు. అలాగే 25వ అధ్యాయంలో కూడా కొన్ని పారబుల్స్ కూడా ఇచ్చాడు. దేన్ని డెవలప్ చేయడానికి? మెలకువగా ఉండండి అని చెప్పడానికి ముందు కొన్ని సైన్స్ ఇచ్చాడు. అలాగే మెలకువగా ఉండడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మెలకువగా ఉండాలంటే ఎలాగో చెప్పడానికి కూడా ప్రభు ఒక పారబుల్ ఇచ్చాడు. ఆ పారబుల్ ఏంటో మీరు 43 నుంచి 50 వచనం వరకు చదివితే మీకు అర్థమవుతుంది. సో అక్కడ ఎక్కువసార్లు మెలకువగా, సిద్ధముగా ఉండాలి, ఈ మాట ఎక్కువగా హైలైట్ అవుతుంది. దాని చుట్టూ ఈ ఒక పారబుల్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకే. నా ఇప్పుడు మనము 25వ అధ్యాయంకి వెళ్దాం. సో 25వ అధ్యాయం ఏ నేపథ్యంలో చెప్పబడిందో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు 25వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 కన్యకల ఉపమానాన్ని మనం వచనం వెంబడి వచనాన్ని డీటెయిల్గా స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే ఇది సంఘానిక, ఇజ్రాయెల్ కొరకు చెప్పబడిందా అనేది ఇంకాస్త విశ్లేషణ మనము చేయబోతున్నాం. ఫైన్. మొదటి వచనం చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యముతో ఈ యొక్క వచనం ప్రారంభమవుతుంది. కానీ మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసినట్లయితే దెన్
షాల్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బి లైక్ ఆన్ టు 10 వర్జన్ దెన్ అంటే ఏంటిది? అటు తరువాత అంటే ఇదేంటిది? ఇది మునుపటి అధ్యాయం ఒక కొనసాగింపు. మునుపటి అధ్యాయంలో ప్రభు చెప్పాడు, చాలా సూచనలు ఇచ్చాడు. రెండవ రాకడ గురించి కూడా ప్రభు చెప్పాడు. ఆ తర్వాత మెలకుగా సిద్ధపాటు గురించి వంటి ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ కూడా చివరిలో ఒక పారబుల్ ఇచ్చాడు. దాని కంటిన్యూషనే ఈ 10 మంది కన్యకల ఒక ఉపమానము. కాబట్టి ఇక ఉపమానం ఒక కాంటెక్స్ట్ ఏంటిది? ఇది కూడా శ్రమల తర్వాత రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు జరిగేటువంటి సందర్భాన్ని వివరించేటువంటి ఉపమానము. అందుకే కాంటెక్స్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్పానో మీకు అర్థమైంది. సో దిస్ పారబుల్ ఈస్ లింక్డ్ టు ద ఈవెంట్స్ ఆఫ్టర్ హిస్ సెకండ్ కమింగ్. ఇది ర్యాప్చర్కి సంబంధించింది కాదు. ఓకే, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 10 మంది కన్యకల ఉపమానాన్ని ప్రభువారు తన శిష్యులకి ఇస్తున్నారు. అండ్ ఉపమానాలన్నీ కూడా అంటే బైబిల్లో చాలా ఉపమానాలు ఉన్నాయండి. యేసు ప్రభువారు చాలా ఉపమానాలు ఇచ్చారు. కానీ ఈ ఉపమానాలన్నీ కూడా ఎవరికి? ప్రభు సంఘానికి ఇవ్వలేదు. ప్రభు ఇచ్చినది ఇజ్రాయేల్ ప్రజలకి. సో ఉపమానాల మీద కూడా మనం డీప్ స్టడీ చేశాం. ఉపమానం అంటే ఏంటి? యేసు ప్రభువారు ఎందుకు ఉపమాన రీతిగా బోధించాడు? అండ్ ఉపమానాల వంటి ఆంతర్యం ఏంటి? ఈ ఉపమానాలకి యేసు ప్రభు రెండవ రాకడకున్నటువంటి సంబంధం ఏంటి? ఇవన్నీ కూడా మనము డీప్ స్టడీ చేసాము. సో నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాము పారబుల్స్ మీద. ముఖ్యంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా పారబుల్స్ని మనం కవర్ చేసాము. అండ్ ఆ ప్లేలిస్ట్ కూడా లింక్ కూడా మీకు ఇస్తాను. సో తప్పకుండా మీరు వాచ్ చేయండి. పారబుల్స్ ఆర్ నాట్ ఫర్ ద చర్చ్. అందుకే పౌలు పత్రికల్లో ప్రభు చెప్పినటువంటి ఏ పారబుల్ను కూడా పౌలు గారు ప్రస్తావించాడు. ఒక్క పారబుల్ను కూడా పౌలు గారు తన పత్రికలో ప్రస్తావించాడు. వై? బికాస్ పారబుల్స్ ఆర్ నాట్ ఫర్ ద చర్చ్. ఇది కొంచెం మీకు చేతి గులుకగా ఉండొచ్చు, బట్ ఇది వాస్తవము. అది తెలుసుకోవాలంటే జస్ట్ మీరు నా స్టేట్మెంట్తోనే మీరు జడ్జ్ చేయకూడదు. నా పారబుల్ స్టడీని మీరు వాచ్ చేస్తే మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ యొక్క పారబుల్ కూడా ఏమైతే ఉందో, దిస్ పారబుల్ ఈజ్ ఫర్ ద జ్యూస్. అందుకే ఇక్కడ చూడండి, పరలోక రాజ్యము అనే పదం కనపడుతుంది కదా. చాలామంది ఏమనుకుంటారంటే పరలోక రాజ్యం అంటే పరలోకానికి సంబంధించిన ఉపమానం అని. ప్లీజ్ అండర్స్టాండ్, పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. మత్తయి పరలోక రాజ్యం అనే పదాన్ని వాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పరమందున్నటువంటి దేవుడు భూమి మీద స్థాపించనై ఉన్నటువంటి ఒక ఫిజికల్ కింగ్డమ్. ఈ రాజ్యం ఇస్తానే దేవుడు పాత్రిబంలో వాగ్దానం చేశాడు. ఆ రాజ్యం ఇవ్వడానికే మన న్యూ టెస్టమెంట్లో ప్రభువారు వచ్చారు. మరి బాప్తిస్మ యోహాను ఈ రాజ్యం గురించే ప్రకటించారు. యేసు ప్రభువారు కూడా ఈ రాజ్యం గురించే ప్రకటించారు. యేసు ప్రభువారి శిష్యులు కూడా ఈ రాజ్యాన్నే ప్రకటించారు. కానీ సువార్తల రాజ్యం గురించి ప్రకటించినప్పుడు ప్రజలు అంగీకరించలేదు. పైగా ప్రభుని త్రోసివేశారు, రిజెక్ట్ చేశారు, ప్రభుని సిలువేశారు. ప్రభువారు అంటే 3వ దిన తిరిగి లేచి ఆయన ఆరోహణమవుతూ ఉండగా అపోస్తలుల మొదటి అధ్యాయం 8వ వచనంలో అక్కడ శిష్యులు వచ్చి అడుగుతారు ఒక మాట, ఏమని? కాబట్టి వారు కూడి వచ్చి, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా? ఒకసారి ఇవ్వడానికి వచ్చావు ప్రభువా, మా వాళ్ళు తోసేశారు, సిలువేశారు, అయితే అయిపోయింది. నువ్వు ఇజ్రాయెల్కి మళ్ళీ రాజ్యం అప్పగిస్తావా? ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిజికల్ కింగ్డమ్. అది కానీ ఇక్కడ పరలోక రాజ్యము అంటే అది పరలోకము కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ద చర్చ్ గోయింగ్ టు ద హెవెన్. యూదులు ఒక భౌతిక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. మనమైతే దేనికోసం ఎదురు చూస్తున్నాము? మనమైతే పరలోకం కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. జ్యూస్ ఒక డెస్టినేషన్ వేరు, బాడీ ఆఫ్ క్రైస్ట్కి ఒక డెస్టినేషన్ వేరు. ఇద్దరు డెస్టినేషన్స్ వేరేగా ఉన్నాయి. అందుకే 3 డెస్టినేషన్స్ అటువంటి వీడియో మీరు వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మతం ఏమైనా బోధించింది అంటే అంతా మనం ఒకే చోట ఉంటాము, ప్రభు మనతోనే ఉంటాడు. నో, గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫార్ ద చర్చ్ అండ్ ఫార్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. 2 గుంపులు ఉన్నాయి. 2 గుంపుల పట్ల దేవునికి వేరు వేరు ప్రణాళికలు ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక పారబుల్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద హెవెన్. నువ్వు పరలోకానికి వెళ్ళేట గురించి చెప్పట్లేదు. యూదులు వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రాజ్యము గురించి చెప్పబడుతున్నటువంటి ఒక మరి పారబుల్. అందుకే సువార్తలు చదువుతున్నప్పుడు ఇది నాకే అన్నట్టుగా చదవకూడదు. అక్కడ దేవుడు యూదులతో మాట్లాడుతుంది కాబట్టి
నేను యూదుని అన్నట్టుగా చదువు, అక్కడ లేఖనాలు అర్థమవుతాయి. అది నాకే అన్నట్టుగా చదివితే దెన్ యూ హ్యావ్ ఎ మిక్స్డ్ అప్ డాక్ట్రిన్. ఓకే, మిక్స్డ్ అప్ డాక్ట్రిన్ రెండు కలిపేస్తే గందరగోళం అనేది ఏర్పడుతుంది. ఫైన్. అండ్ పరలోక రాజ్యం, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ దేవుడు పరలోక రాజ్యాన్ని 10 మంది కన్యకలు పోలుస్తున్నాడు. ఇక్కడ దేవుడు కంపేర్ చేస్తున్నది పరలోక రాజ్యాన్ని, చర్చిలు కాదు, బాడీ ఆఫ్ క్రైస్ట్ గారు. దేవుడు చెప్పాడు, యేసు ప్రభువు చెప్పాడు, ఇక్కడ సంఘము 10 మంది కన్యకలు పోలి ఉన్నది అని. బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం అనే శరీరము 10 మంది కన్యకలు పోలి ఉన్నది అని ప్రభు చెప్పాడు. అలాంటి అర్థం ఇచ్చేందుకు ప్రభు చెప్పాడు. ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. మనమే ఏం చేస్తామంటే అది సంఘమునకు అన్నట్టుగా అన్వయించేసుకుంటున్నాం. మన అప్లికేషన్లో రాంగ్ ఉంది, కానీ ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ అది పరలోక రాజ్యం. అండ్ ఇక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు కదా, వీళ్ళు ఎదురు చూస్తున్నారు, వేచి ఉన్నారు. ఎవరి కొరకు అంటే పెళ్లి కుమారుని కొరకు. పెళ్లి కుమారుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తే. మత్తయి సువార్త 9వ అధ్యాయం, అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం, ఇలాగా చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి. పెళ్లి కుమారుడు ఎవరో కాదు, ప్రభు అయిన క్రీస్తే. ఇది క్రైస్తవులు అందరూ కూడా అంగీకరించేటువంటి సత్యం. ఇందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు, ఎలాంటి డిబేట్ కూడా లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆయనైతే పెళ్లి కుమారుడు కరెక్టే, ఈ 10 మంది కన్యకలు ఎవరు? పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఓకే, పెళ్లి కుమారుడితో వస్తున్నాడు, బట్ హూ ఇస్ ద బ్రైడ్? వధువు ఎవరు? చాలామంది ఏమంటారంటే, ఆ పెళ్లి కుమారుడు వచ్చేది సంఘం కోసమే అండి, సంఘమే అని వధువు అండి, సంఘమే పెళ్లి కుమార్తె అండి. సంఘము వధువు కాదు, సంఘము పెళ్లి కుమార్తె కాదు. ఓకే, గొర్రెపిల్ల భార్య ఎవరు అని ప్రకటన గ్రంథాల ధ్యానంగా మనం ఆ వీడియో చేస్తాం. చర్చ్ ఈజ్ నాట్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఎస్, మనం చాలా డీప్ స్టడీ చేస్తాము. వాటి లింక్స్ కూడా నేను కింద ఇస్తాను, ప్రకటన గ్రంథం ఒక లింక్ ఇస్తాను, అందులో ఆ వీడియోస్ ఉంటాయి, కంప్లీట్గా వాచ్ చేయండి. మనకి ఆయన పెళ్లి కుమారుడు కాదు, మనము ఆయనకి వధువు కాము. మనం ఏమై ఉన్నాం ఆ వీడియో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. ఓకే, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రతిసారి కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియో రెఫర్ చేయండి అని ఎందుకంటానంటే, దట్ సేవ్స్ మై టైం. అలా నేను ప్రతి చిన్న డీటెయిల్కి నేను వినించుకుంటూ వెళ్ళిపోతే మెయిన్ కాన్సెప్ట్ నుంచి మనం డివేట్ అయ్యే అవకాశం ఉంది. సో చర్చ్ ఈజ్ నాట్ ద బ్రైడ్. ఓకే, అండ్ ఈ సంగతి తెలియక సంఘమే వధువు, సంఘమే వధువు అని పారబుల్లోకి సంఘాన్ని తీసుకుని వస్తూ మనమే ఆ 10 మంది కన్యకలము అన్నట్టుగా బోధిస్తూ ఉంటారు. ఆయన మన పెళ్లి కుమారుడు, మనమందరూ కూడా ఆయన ఎదుర్కోవాలి అన్నట్టుగా. అది వేరే గుంపుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్. అది మనము అందులోకి ఎంటర్ అయ్యి ఇది మనకే అని అప్లై చేసుకోకూడదు. ఓకే, ఫైన్. అండ్ అలాగే వీళ్ళు ఏం చేస్తారు, ఈ 10 మంది కన్యకులు తమ దివిటీలు పట్టుకొని, దివిటీలు అంటే లైట్, ల్యాంప్ని దివిటీలు అంటారు. సో ల్యాంప్ అనగానే బైబిల్లో దేనికి పోలికగా ఉన్నది? 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. సో వీళ్ళు దివిటీలు పట్టుకోవటం అంటే వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఏ విధంగా సిద్ధపడుతున్నారు? దేవుని యొక్క వాక్యమును బట్టి సిద్ధపడుతున్నారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. ఆ ట్రిబులేషన్ టైంలో వాళ్ళు వాక్యం గట్టిగా పట్టుకొని తాము సిద్ధపరచుకుంటున్నారు. ఓకే, సో దివిటి యొక్క అర్థము అది. 2వ వచనం, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే కొంతమంది ఏమని బోధిస్తారంటే, ఈ 10 మంది కన్యకలు ఉన్నారు కదా, వీరిని ఎవరితో పోలుస్తారు అంటే, ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది కనిపిస్తారు సంఖ్య. వారి గురించి రాయబడుతూ అక్కడ ఉంది కదా, ఏమని? వీరు స్త్రీ సాంగత్యము ఎరగని వారు అని. సో వాళ్ళే వీరు అన్నట్టుగా చాలామంది ఇక్కడ ఈ గుంపుని ఆ గుంపుతో కంపేర్ చేస్తారు. అయితే మీరు కాస్త ఆలోచించాలి, 1,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారిలో సగము బుద్ధి లేనివారు, సగం బుద్ధి గలవారుగా ఉంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. 1,44,000 మందిలో సగం బుద్ధి గలవారు, సగం బుద్ధి లేని వారుగా ఉంటారా? ఉండే అవకాశం లేదు. సో కాబట్టి ఈ గుంపు ఆ గుంపు కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. రెండవది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 2 గుంపుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ ప్రభు పర్సంటేజ్ గురించి మాట్లాడట్లేదు. అంటే ప్రభు ఒక ఉద్దేశం ఏమంటే, ఎస్, రాజు వస్తాడు, ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. అయితే ఆ రాజ్యం కోసం నిరీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా చివరిదాకా ఫెయిత్ఫుల్గా ఉండరు,
కొంతమంది రాలిపోతారు. కొంతమంది సిద్ధపాటు ఉంటుంది. కొంతమంది సిద్ధపాటు ఉండదు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రిపీటెడ్‌గా కనిపించేటువంటి థీమ్ ఏంటిది? మెలకుగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. సో, సిద్ధపడేటువంటి గుంపు ఒకటుంటుంది. సిద్ధపడని గుంపు ఒకటుంటుంది. సో, ఇక్కడ మెయిన్ ఈ యొక్క పారబుల్ యొక్క మెయిన్ థీమ్ ఏమంటే ఇట్స్ అబౌట్ 2 గ్రూప్స్. ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సెంటేజ్. ఓకే. అర్థమైందా? అండ్ ఇక్కడ 5 మంది కన్యకలు, బుద్ధిగల కన్యకలుగా ఉన్నారు కదా! సో, వీళ్ళంతా కూడా ఎవరంటే యేసు ప్రభువారు వచ్చినప్పుడు సిద్ధపడిన వారిని దేవుడు పోషిస్తాడు. దేవుడు వారిని తీసుకెళ్తాడు. సిద్ధపడని వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడవబడతారు. ఎందుకు విడవబడతారో మనం ముందు ముందు చూద్దాం. ప్రకటన 12వ అధ్యాయం చూసినట్లయితే 6వ వచనంలో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఆ స్త్రీ అంటే ఎవరు? రామ్నెంట్ ఇజ్రాయేల్. ఇజ్రాయేల్‌లో కూడా నమ్మిన వారు, మెస్సీయ కోసం నిలబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు, అంటే ఆ చిన్న గుంపు, దట్ చర్చ్, దట్ జూవిష్ చర్చ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గ్రేస్ చర్చ్. గ్రేస్ చర్చ్ అప్పటికే ర్యాప్చర్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ ఏమైతే ఉందో ప్రకటనలో, ఇట్ ఈస్ నాట్ ద గ్రేస్ చర్చ్, ఇట్ ఈస్ ద కంప్లీట్లీ జూవిష్ చర్చ్ హూ బిలీవ్స్ దట్ జీసస్ ఈస్ దర్ మెస్సయా. ఆ వారు అరణ్యమునకు పారిపోతారు. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండేది. అందువల్ల ఆమె అరణ్యంలో ఉన్న తన చోటు ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడిను. అచ్చట ఆ సర్పము ముఖము చూడకుండా ఆమె ఒక కాలం అర్ధకాలంలో పోషించబడును. కాబట్టి అక్కడ టఫ్ టైం. ఎందుకంటే వారికి ఆహారం ఉండదు, వారికి వస్త్రం ఉండదు, నీడ ఉండదు. అలాంటి టఫ్ టైంలో కూడా దేవుడు వారిని పోషిస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమంది ఏంటంటే ఆ శ్రమలు తట్టుకోలేక, ఆ శ్రమను ఓర్చుకోలేక ప్రభుని బొంకేసి అంత్యక్రీస్తు ఒక సిస్టంలో కాంప్రమైజ్ అయిపోయింటారు. వాళ్ళు కూడా బయలుదేరుతారు. బట్ ఈ ప్రాసెస్లో కొంతమంది యాంటిక్రైస్ట్ సిస్టానికి కాంప్రమైజ్ అయిపోయేసి ముద్ర వేయించేసుకుంటారు. సో దెర్ ఆర్ 2 గ్రూప్స్. ఒకటి ఏంటి? ప్రభు కొరకు నిలబడేటువంటి గుంపు ఒకటి ఉంది. ప్రభు కొరకు నిలబడాలని కొన్ని మొదలుపెట్టి ఆ ప్రక్రియలో భాగంగా పోను యాంటిక్రైస్ట్ సిస్టంలోకి రాజీ పడిపోయేసి దేవుని విడిచిపెట్టేటువంటి గుంపు ఒకటి ఉంది. సో దెర్ ఆర్ 2 గ్రూప్స్. దాని గురించి ఇక పారబుల్లో దేవుడు ఎంఫసైజ్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ నాట్ అబౌట్ ద చర్చ్. దిస్ నాట్ అబౌట్ ద చర్చ్. ఫైన్. 3-4 వచనాలు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ డ్యూటీలలో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. సో ఇక్కడ నూనె ఉంది కదా. సో నూనె అనగానే దేనికి పోలిక? పరిశుద్ధాత్మ దేవునికి పోలిక. కాబట్టి చాలామంది ఏమైనా ప్రీచ్ చేస్తారు అట్లా అంటే మనం కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉండలేదా నువ్వు రక్షించబడినా సరే నరకానికి వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ లేడా నువ్వు త్రోసివేయబడతావు. నీలో అనాయింటింగ్ ఉండాలి, నీలో హోలీ స్పిరిట్ ఉండాలి, హోలీ స్పిరిట్ని నింపబడుతూ ఉండాలి. ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది ఎప్పుడూ ఉండాలి. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ నూనె తక్కువైపోయిందా, అంతవరకు చేసిన భక్తి కూడా వృధా అయిపోతుంది. అంతకు నువ్వు వేచి ఉన్నావు, ఆ భక్తి కూడా వృధా అయిపోతుంది. కాబట్టి నువ్వు ఎలా ప్రారంభించవో కాదు, ఎలా ముగించవో చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని ఈ యొక్క మరి నూనెను పరిశుద్ధాత్మ దేవునికి అప్లై చేస్తూ బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటేషన్ కరెక్టా? మీరు కాస్త ఆలోచించాలి. నా ప్రశ్న ఏంటంటే, కెన్ ఎ బిలీవర్ రన్ అవుట్ ఆఫ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుని కోల్పోయే అవకాశం ఉందా? గ్రేస్ స్పిరిట్లో నేను మాట్లాడుతున్నాను. ఆన్సర్ ఇస్ నో. యూ కెనాట్ లూజ్ ద హోలీ స్పిరిట్. ఎలా చెప్పగలుగుతాము? ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనంలో పౌలు గారు చెప్పారు కదా, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం. మన విమోచన ఎప్పుడు? ర్యాప్చర్. ఇజ్రాయెల్ విమోచన ఎప్పుడు? అట్ ద సెకండ్ కమింగ్. పౌలు గారు అంటారు కదా, విమోచన దినం వరకు మనం ఏం చేయబడ్డాము? పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాము. దట్ మీన్స్ యూ కెనాట్ లూజ్ హోలీ స్పిరిట్. యూ కెనాట్ రన్ అవుట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి పరిశుద్ధాత్మ కోల్పోతాము, పరిశుద్ధాత్మను మనం వదిలేస్తాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు నమ్మకండి. వేరే గుంపుకు సంబంధించిన వచనాలు తీసుకొచ్చి బాడీ ఆఫ్ క్రైస్ట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.
పౌలు ఎక్కడా కూడా తన పత్రికల్లో పరిశుద్ధాత్మ కోల్పోతారు, బీ కేర్ఫుల్ అనే ఎలాంటి వార్నింగ్స్ ఇవ్వబడలేదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మ వల్లే మనము రక్షణలోకి రాగలిగాము. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడ్డాము. ముద్రించబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడా? విమోచన దినం వరకు. దట్ మీన్స్ దట్స్ ఎ గ్యారంటీ. కాబట్టే దావీదు వలె, దావీదు ఒక ప్రార్థన చేశాడు కదా 51వ కీర్తనలో, ఏమని? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని దావీదు చేసిన ప్రార్థన మనకు వర్తించదు. ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ పరిచర్య వేరు, గ్రేస్ పీరియడ్లో పరిశుద్ధాత్మ పరిచర్య వేరు. పరిశుద్ధాత్మ పరిచర్యలో వ్యత్యాసం అనే ఒక వీడియో చేశాను, దాంట్లో మీరు వాచ్ చేయండి. హౌ హోలీ స్పిరిట్ ఆపరేటెడ్ అండర్ ద కింగ్డమ్ ప్రోగ్రామ్ అండ్ హౌ హోలీ స్పిరిట్ ఈస్ ఆపరేటింగ్ అండర్ ద గ్రేస్ ప్రోగ్రామ్. ఒకటే ఆత్మ కానీ భిన్నమైన పరిచర్య. భిన్నమైన పరిచర్య అది ఎలాగ భిన్నమో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. కాబట్టి గ్రేస్ పీరియడ్లో ఒక విశ్వాసి నమ్మిన తర్వాత పరిశుద్ధాత్మను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోయే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ నూనె పరిశుద్ధాత్మతో పోల్చబడ్డం అనేది అవివేకం. ఎస్, నూనె పరిశుద్ధాత్మకి పోలికగా ఉన్న డిఫరెంట్ ప్యాసెస్లో, కానీ కాంటెక్స్ట్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. కాంటెక్స్ట్ డిసైడ్ చేస్తుంది ఆ నూనె యొక్క అర్థం ఏంటి అనేది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్. ఓకే, రైట్. 5వ వచనం, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండరి. కాబట్టి మెస్సయ్య వస్తాడు అని ఇజ్రాయేల్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఏంది, ఆయన ఆలస్యము చేస్తున్నారు అని యూదులు ఈరోజు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఆలస్యం, ప్రభు వస్తాడంగా రాలేదు కదా, నిద్రావస్థలోకి, ఆత్మీయ నిద్రావస్థలోకి, అజాగ్రత్తలోకి వాళ్ళు ఇజ్రాయెల్ అందరూ కూడా వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో దిస్ డిలే is perfectly aligns with Israel waiting for the messianic return. 6వ వచనం, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినపడింది. అర్ధరాత్రి వేళ ఒక కేక వినపడతాం. దీన్ని మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 నుంచి 44 వచనం చూడండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండేలా అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని ఘడియలో మనిషి కుమారుడు వచ్చుదు కనుక మీరు సిద్ధముగా ఉండండి. ప్రభు ముందే చెప్పాడు కదా, అనుకోని గడిలో వస్తాను అని, సిద్ధంగా ఉండమని చెప్పాడు కదా, మెలకుగా ఉండమని ప్రభు ముందే చెప్పాడు కదా, మునుపటి అధ్యాయంలో 24వ అధ్యాయంలో చెప్పాడు కదా. అండ్ అన్నట్టుగానే 6వ వచనంలో అర్ధరాత్రి వేళ ఒక కేక్ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభు వచ్చేసాడు. కనుక కంప్లీట్గా ఈ పారబుల్, ఈ 10 మంది కన్యకల ఉపమానం ఒక థీమ్ ఏంటంటే సిద్ధముగా ఉండాలి. సో ఇక్కడ అర్ధరాత్రి వేళ కేక వినపడుట, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద ర్యాప్చర్. కొందరు ర్యాప్చర్ కంపేర్ చేస్తారు. 5 మంది లోనికి వెళ్ళిపోయారండి, 5 మంది విడవబడ్డారు, 10 మంది కన్యకలే కదా, 10 మంది కూడా పెళ్లి కుమారు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు 5 మంది లోనికి వెళ్ళారు, ఇంకా 5 మంది లోనికి వెళ్ళలేదు. కాబట్టి కొందరు మాత్రమే ర్యాప్చర్ కొనిపోబడతారు, కొందరు బిలీవర్స్ అయినా సరే విడవబడతారు. ఎవరు చెప్పారు అది? కొనిపోబట్ట, విడవబడుట. ఈ కాన్సెప్ట్ని ఏమండి బాడీ ఆఫ్ క్రైస్ట్కి అప్లై చేస్తూ ఉంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా విడవబడరు. ర్యాప్చర్ జరిగిందా, బాడీ ఆఫ్ క్రైస్ట్లో చేర్చబడిన ఏ వ్యక్తి అయినా సరే విడవబడే అవకాశం లేదు. పౌలు పత్రికలు బాగా చదవండి, పౌలు గారు అలాంటి స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చాడా? ఎందుకంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ యొక్క ప్రోగ్రామ్ దేవుడు పౌలు ద్వారా బయలుపరిచాడు. ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ ఏమో ఎస్, అది ఆల్రెడీ మన ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. అది దట్ ప్రోగ్రామ్ ఇస్ డిఫరెంట్, దిస్ ప్రోగ్రామ్ ఇస్ డిఫరెంట్. వీఆర్ అండర్ ద గ్రేస్ ప్రోగ్రామ్. కింగ్డమ్ ప్రోగ్రామ్ ఏమంటే క్రియలకు సంబంధించినది. క్రియలు లేకపోతే ఎస్ వాళ్ళు ఊడిపోయే అవకాశం ఉంది. మన ప్రోగ్రామ్ ఏంటంటే అది క్రియల ఆధారితమైన ప్రోగ్రామ్ కాదు. ఎందుకంటే ఇది క్రియల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని ప్రభు వారు చెప్పేశారు. కాబట్టి బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్నవారు ఎవరు కూడా విడవబడరు. ఓకే, సో కాబట్టి ఎవరు విడవబడతారు, ఎవరు కొనిపోబడతారు, దాని మీద కూడా నేను వీడియో చేశాను. అది కూడా వాచ్ చేస్తే ఇంకా మీకు క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క సైన్స్ ఏమైతే ఉన్నాయో అవి ర్యాప్చర్కి సంబంధించింది కాదు, అది రెండవ రాకడికి సంబంధించింది.
ఓకే, రైట్. 7వ వచనంకి వెళ్దాం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీల్ని చక్కపరిచిరి కానీ, అంటే 10 మంది నిద్రపోయారు, 10 మంది కూడా లేచారు. అంటే బుద్ధి లేని కన్యకలు కూడా, వాళ్ళు కూడా లేచారు. ఓకే, అంటే వాళ్ళు కూడా పెళ్లి కుమారుడు గురించినటువంటి అవగాహన వాళ్ళకి ఉన్నది. వాళ్ళ చేతుల్లో కూడా దివిటీలు ఉన్నాయి, ల్యాంప్స్ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, వారు సిద్ధపడవలసిన విధముగా సిద్ధపడలేదు. ప్రాబ్లం అది. సిద్ధపాటు ప్రాబ్లం. ఓకే, 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్న కనుక మీనులో కొంచెం మా కీడుని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు 9వ వచనం. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడు అని చెప్పిరి. మీరు వెళ్ళి కొనుక్కోండి, మేము ఇవ్వం. ఒకవేళ ఇక నూనె పరిశుద్ధాత్మ అయితే గిన మీకు అభిషేకం ఇవ్వం, పరిశుద్ధాత్మ ఇవ్వము అన్నట్టుగా అప్లై అవుతుందా? పైకి ఇక్కడ వీళ్ళేమంటున్నారు, అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కొనగలుగుతారా? ఇక్కడ నూనె పరిశుద్ధాత్మకి పోలిక అయితే మీరు ఆలోచించండి, ఒక ఒక వ్యక్తి అమ్మవారి వద్దకు వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొనగలుగుతారా? అది జరిగే పనేనా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంపాసిబుల్. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి అలా కొనడానికి ట్రై చేశాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొనడానికి ఒక వ్యక్తి ట్రై చేశాడు. అప్పుడు ఏమైందో ఒక లేఖన భాగం చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. అపోస్తలు చేతులు ఉంచటం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. ద్రవ్యము పెట్టి అడుగుతున్నాడు, నాకు కూడా ఈ అధికారం నాకు కావాలి. దానికి అపోస్తలులు ఏమన్నారు? ఓకే, డబ్బులు ఇచ్చావు కదా, తీసుకోపో అన్నారా? అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పేతురు అంటాడు, యూ ఫూల్, ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మ కొంటారా? అసలు అమ్మేకి నేనెవరు, కొనేకి నువ్వెవరు? అసలు జరిగే పనేనా? 21 వచ్చాను. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీవు పాలు పొందలేవు. యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని, అంటే పరిశుద్ధాత్మని కొనాలి అనేది చెడుతనము. ఆ హృదయం సరైనది కాదు. అందుకే పేతురు కదా, మారుమనసు పొంది ప్రభుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. అంటే సీమోను పరిశుద్ధాత్మ కొనడానికి ట్రై చేస్తుంటే కరిగే పర్యవసానం ఇది. కెన్ ఎ మ్యాన్ బై హోలీ స్పిరిట్? ఆన్సర్ ఇస్ నో. మళ్ళీ ఏ విధంగా ఇక్కడ నూనెను పరిశుద్ధాత్మతో అప్లై చేస్తున్నారండి? ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరో చెప్పారు కదా అని ఎవరో బిగ్ ప్రీచర్స్ ఇలాగా అన్వయించరు కాబట్టి మనం కూడా గుడ్డిగా అదే నమ్మేసి అదే బోధిస్తున్నాం కదా. కాస్త ఆగి ఎప్పుడైనా మనం ఆలోచించామా, ఇక్కడ ఈ కాంటెక్స్లో ఆయిల్ పరిశుద్ధాత్మ నిజంగానే పోలికగా ఉన్నదా, లేదా కాంటెక్స్ట్ బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? కాబట్టి ఇక్కడ మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడి నిజంగా జరిగే పని అయితే, అపోస్తల కార్యంలో సీమోను కూడా ద్రవ్యం పెట్టినప్పుడు సీమోను కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉండాలి కదా, పేతురు అధికారం ఇచ్చేసి ఉండాలి కదా. జరగలేదు. ఓకే, 10వ వచనం. వారు కొనబోచుండగా వారు వెళ్ళారు, మార్కెట్లోకి వెళ్ళారు. ఈలోగా పెళ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకి లోపలికి పోయిరి. వాళ్ళు కొనబోతున్నారు, ఈలోగా పెళ్లి కుమారుడు వచ్చారు. సిద్ధపడి ఉన్నవారు, నూనె ఉన్నవారు చెప్పట్లేదు ఇక్కడ. నూనె ఉన్నవారు, ఇక్కడ మ్యాటర్ నూనె ఉందా లేదా ముఖ్యంగా, ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నారా లేదా అది మ్యాటర్. వీళ్ళు సిద్ధపడరు కాబట్టి వీళ్ళు లోనికి వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేని వాళ్ళు కూడా నూనె తక్కువగా స్థితిలో లేకపోయినా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాంప్తో అలాగే వేచి ఉన్నా కూడా వెళ్ళిపోయి ఉండేవారు. ఇక్కడ నూనె లేదు కాబట్టి మిమ్మల్ని బయటకు తోసేస్తున్నారని కాంటెక్స్ట్ ఎక్కడ మీకు కనపడదు. హ్యాడ్ దే వెయిటెడ్ వాళ్ళు కూడా లోనికి వెళ్ళేవారు. కానీ ఈ లోపల ఏమైపోయింది, వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ఏమైంది, సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందు లోపలికి పోయి పెళ్లి విందులోకి పోయారు. సో వీళ్ళంతా కూడా ఎక్కడ పోయారు, పెళ్లి విందులోకి పోయారా లేకపోతే ర్యాప్చర్ అయ్యారా? ఈ కాంటెక్స్లో ర్యాప్చర్ లేదు. ఈ కాంటెక్స్లో బార్డే ప్రైస్ కొనిపోవడెను,
ఇప్పుడు మొదటి దశలోక 4వ అధ్యాయం 13-18 వచనాలు చూసినట్లయితే ప్రభువారు వచ్చినప్పుడు ఏమవుతుంది? సంఘము కొనిపోబడుతుంది. మొదట క్రీస్తు ముద్దులైన వాళ్ళు లేస్తారు. ఆ తర్వాత సజ్జులైన వారు వాళ్ళు కూడా కొనిపోబడతారు. ఆకాశ మండలము మీలో ఆయన ప్రభుత్వం ఉండటకు కొనిపోబడతారు. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు పెళ్లి విందులోకి వెళ్ళారు. పెళ్లి విందులోకి వెళ్ళారు. మనం ఎక్కడికి వెళ్తున్నాము? మనము ఆకాశ మండలం మీద మనం పరలోకానికి వెళ్తాం. అవర్ డెస్టినేషన్ ఇస్ డిఫరెంట్. ఈ రెండు కూడా మనం మిక్స్ చేస్తేనే ప్రమాదము. ఓకే, సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటిదంటే బిలీవింగ్ జీసస్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ కింగ్డమ్, దానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్. ఇది పరలోకానికి ప్రవేశం సంబంధించింది కాదు. పెళ్లి విందులోనికి వెళ్ళడం అంటే పరలోకానికి వెళ్ళడము కాదు. పరలోక రాజ్యం అంటే పరలోకం అనేటువంటి అభిప్రాయం ఉండడం వల్ల మనం దాన్ని అలా అర్థం చేసుకుంటున్నాము. ఇట్స్ అబౌట్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ ఫిజికల్ కింగ్డమ్ ఆన్ ఎర్త్. ఎందుకంటే యూదులందరూ కూడా ఆ రాజ్యంలోకి ఎంటర్ అవ్వరు. నమ్మిన యూదులు మాత్రమే ప్రవేశం చేస్తారు. నమ్మని యూదులకి ప్రవేశం లేదు. 11 వచనం. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యాయా మాకు తలుపు తీయమని అడగగా తలుపు వేయబడింది. ఈ లోపల కన్యకులు రానే వచ్చారు. ఎందుకు? వాళ్ళు కొనడానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసారు. అంటే కొన్నారు. మరి వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉన్నట్టే కదా. మళ్ళీ ఈ ప్రకారం వాళ్ళు లోన్కి అనుమతించబడాలి కదా. కానీ అనుమతించబడలేదు. ఎందుకు అనుమతించబడలేదు? టైం అప్. అంటే టైం అప్ అయింది కాబట్టి దేవుడు అనుమతించలేదా? దేవుడు క్లాక్ పెట్టుకున్నాడు. ఇంతవరకు టైం అయిపోయింది. పరిశుద్ధాత్మ ఉన్నా నూనె ఉన్నా యూ ప్లీజ్ గెట్ అవుట్ అంటాడా? అంటే లేట్ కాబట్టి దేవుడు అనుమతించలేదని చెప్తున్నాడా? నేను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఎందుకు అనుమతించబడలేదు? అసలు వీళ్ళకి ఎందుకు తలుపు మూయబడింది? ఆ తలుపు తీనట్లుగా వీళ్ళు వేడుకుంటున్నారు. ఎందుకు తలుపు మూయబడింది? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు తలుపు మూయబడింది అంటే ఈ బుద్ధిగల కన్యకులు చెప్పిన మాట ఏంటి? మీరు వెళ్ళి కొనండి అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నూనె కావాలంటే ఏం చేయాలి? వీళ్ళు వెళ్ళి కొనాలి అంటే వీళ్ళు మార్కెట్కి వెళ్ళి కొనాలి అంటే జాతికి వీళ్ళు మార్కెట్లో వెళ్ళి కొనాలంటే ఏమి కావాలి? లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రిబులేషన్, శ్రమలు మహాశ్రమల కాలంలో క్రయ విక్రయాలు చేయాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే ముద్ర కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే క్రయ విక్రయాలు చేయగలుగుతారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16-17 వచనాలు. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదను తమ నొసటి ఎందరిను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరినను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. అంటే క్రయ విక్రయం చేయాలి. అమ్మాలన్నా కొనాలన్నా ఏం కావాలి చెప్పండి? ముద్ర కావాలి. ముద్ర లేకపోతే నీకు నూనె దొరకదు. కానీ ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే, బుద్ధి లేని పని ఏంటంటే ఆ నూనె కోసం ఏంటి ఇంకా తప్పదు కదా అనే ఉద్దేశంతో వెళ్ళి ముద్ర వేయించుకున్నారు. అది కథ. ముద్ర వేయించుకున్నారు. క్రూరముఖముకు ముద్ర వేయించుకున్నారు. క్రీస్తు విరోధకు ముద్ర వేయించుకున్నారు. ముద్ర వేయించుకుంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని? 9, 10, 11 వచనాలు. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగము గల దాని ప్రతిమకు గాని ఎవరైనా నమస్కారము చేసి దాని నొసట ఎందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకొని నీడల ఏమీ కనపడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వారు త్రాగును. దేవుని కోపం తాగుతారు. అంటే తీక్షణ కోపం వాళ్ళ మీద ఉంటుంది. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర ముఖమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయవారును దాని పేరు గల ముద్ర ఎవరైనా వేయించుకునేలా వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే ఉంటారు. సో రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారుగా ఉంటారు. వాళ్ళ బాధ సంబంధమైన పొగ యుగములు లేస్తుంది. అగ్ని గంధకముల చేత వాళ్ళు బాధించబడతారు. దేవుని తీక్షణమైనటువంటి కోపము వాళ్ళ మీద రగులుకుంటుంది. సో దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ టేకింగ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్.
సో ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? ఆ నూనె కోసము ఆ ముద్ర వేయించుకున్నారు. ముద్ర వేయించుకుంటే ప్రవేశం ఉంటుందా? ముద్ర వేయించుకుంటే అక్కడ క్షమాపణే రాదు. అందుకే ఈ మొదటి యోహాను రాస్తాడు, ఆ మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం అని రాస్తాడు. మరణకరం కాని పాపం ఏంటి? దానికోసం వేడుకుంటే క్షమాపణ వస్తుంది. మరణకరమైన పాపం ఒకటి ఉంది, దాని గురించి వేడుకోవద్దని యోహాను అంటాడు. వేడుకున్న ఉపయోగం లేదంటాడు. ఏంటది? ఆ పాపములు కాదు, ఒకటి హీస్ టాకింగ్ అబౌట్ వన్ సీన్. ఏంటది? ముద్ర. అది వేసుకున్నాడా? అది వేయించుకున్నాడా? ఇక వాడు ఎన్నిసార్లు ఏడ్చినా, మొరపెట్టినా, కేకలేసినా, ఆ వ్యక్తి కోసము సహోదరులందరూ విజ్ఞాపన చేస్తున్నా ఉపయోగం ఉందంటారు? ఉపయోగము లేదు. అందుకే యోహాన్ అంటాడు, అలాంటి వారి కోసము వేడుకోమని చెప్పట్లేదు. ఎందుకంటే వేసుకుంటే హీ సీలింగ్ హిస్ ఎటర్నల్ ఫేట్. ఉపయోగం లేదు. ఈ బుద్ధిలేని కన్యకలు చేసే పని కూడా అదే. పోయారు, సంతకు పోయారు, ముద్ర వేయించుకున్నారు, నూనెతో అయితే వచ్చారు కానీ తలుపు మూయబడింది. ఎందుకు? ఇలాంటి వారికి అనుమతి లేదు, ముద్ర వేయించుకున్న వారికి అనుమతి. సో ఇక్కడ ఎందుకు తలుపు వేయబడింది అంటే వారు ఆలస్యం చేసేందుకు కాదు, లేదా వాళ్ళ దగ్గర నూనె లేదని కాదు. దే హ్యాడ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. అందుకే తలుపు వేయబడింది. అర్థమవుతుందా? 11-12 వచనాలు. అంత తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అంటే వీళ్ళు కూడా ఏదో చూశారు మెస్సయ్య కోసం. అంటే ఆ దినంలో యూదులు వస్తారు, వాళ్ళు కూడా మెస్సయ్య నమ్మిన వాళ్ళే, కానీ వాళ్ళు కూడా ముద్రించుకున్నారు. నమ్మిన వాళ్ళు సైతము మోసగించబడతారు. వారు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా, మీరెవరో నాకు తెలియదు. ఈ మాట అనగానే మనకు బైబిల్ ఇంకొక చోట ఇంకొక వచనం మనకు ఫ్లాష్ అవ్వాలి. ఏంటది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఇదే మాట చెప్తాడు. 22-23 వచనాలు. ఆ దినంలో అనేకులు నన్ను చూచి, ప్రభువా మేము ఈ నామము ప్రవచింపలేదా? నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేక అద్భుతములు చేయలేదా అని చెబుతారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయు వాళ్ళారా నా యుద్ధ నుండి పొండి. మీరు నాకు తెలియదు. ఎందుకు ప్రభు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? వాళ్ళు అన్నారు, ప్రభువా మీ నామమున మేము ప్రవచించామయ్యా, దయ్యాలు కొట్టమయ్యా, అద్భుతాలు చేసామయ్యా, మీ నామమును చేసామయ్యా. అంటే వీళ్ళందరూ కూడా ఫెయిత్ఫుల్గా మెస్సయ్యని వెంబడించమండి యూదులే. కానీ పోన్ ఏమైంది? వీళ్ళు అంత్యక్రీస్తు ఒక ముద్రను ధరించారు, క్రూరముఖం ఒక ముద్రను వేయించుకున్నారు. పరిస్థితి బట్టి, ఫోర్స్ బట్టి, లేదా విధి లేక, ఇక తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక, క్రయ విక్రయం జరగాలి కాబట్టి, ఇప్పుడు మనకి ఆధార్ కార్డు కానీ లేదా ఐడెంటిఫికేషన్ కార్డులు లేకపోతే మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేయలేమో, ఆ టైంలో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తట్టుకోలేక ముద్ర వేయించుకున్నారు. ఆ తర్వాత వచ్చి గొల్లుమని ఏడుస్తున్నగా ప్రభు అంటాడు, మీరు ఎవరో నాకు తెలియదు. దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఎక్సెప్టెడ్ ఇన్ ద కింగ్డమ్. నా తండ్రి చిత్తము చేయువాడే. నా తండ్రి చిత్తం అంటే ఏంటిది? యేసుప్రభువారు దేవుని కుమారుడు అని నమ్మడమే దేవునికి చిత్తం. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు నమ్మారు కానీ ముద్ర వేయించుకోకూడదు, వీళ్ళు ముద్ర వేయించుకున్నారు. అందుకే వీళ్ళు దేవుని రాజ్యంలోకి అంగీకరించబడలేదు. సో దిస్ ఇస్ నాట్ అబౌట్ లూజింగ్ అవర్ సాల్వేషన్. దీన్ని ఏమని చాలామంది బోధిస్తారు అట్లా అంటే, చూడండి మనం ఎంత భక్తి చేసినా, ఎంత చర్చికి వెళ్ళినా, ఎంతగా మన విశ్వాసంలో ఉన్నా, అనుదిన జీవితంలో మన దేవుని చిత్తము చేయకపోతే ప్రభు మనం చూసి మీరెవరో అని తెలియదు అంటాడు అని బోధిస్తుంటారు. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఒకసారి. మనము 24 hours 365 days జీవితకాలము పర్ఫెక్ట్ విల్లో ఉన్నామా? పర్ఫెక్ట్ చిత్తానికి లోబడుతున్నామా? నా శరీరంలో ఏ మంచి లేదు అని పౌలు అంటాడు. మళ్ళీ ప్రాక్టికల్గా జరిగే పనేనా? ఎక్కడో చోట మనం మిస్ అవుతూనే ఉంటాం. అలాంటిది మనం చూసి మీరెవరో నాకు తెలియదు అంటే, డూ వీ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్? ఒక విశ్వాసం ధైర్యంగా చెప్పగలుగుతాడు నేను పరలోకానికి వెళ్ళగలుగుతానని? చెప్పలేడు. ఎందుకంటే తలుపులోనో, ప్రవర్తనలోనో, తీరులోనో ఎక్కడో చోట మానవుడు తప్పిపోతూ ఉంటాడు రక్షించబడినప్పటికీ కూడా. ఇక్కడ కాంటెక్స్ట్ మీరెవరో నాకు తెలియదు అని దేవుడు చెప్పేది నాట్ టు దోస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము అన్నటువంటి తన శరీరములో ఉన్నటువంటి అవయముగా ఉన్నటువంటి మనతో కాదు ప్రభు చెప్పేది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నది యూదులతో, మనతో కాదు. ఎందుకు తెలుసా? మన విషయంకి వస్తే
వీఆర్ యాక్సెప్టెడ్ ఇన్ ద బిలవర్డ్. మీరు ఎఫ్ఎస్సి 1:6 చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అని ఉంది. ఇంగ్లీష్లో యాక్సెప్టెడ్ ఇన్ ద బిలవర్డ్. గాడ్ యాక్సెప్టెడ్ ఇన్ ద బిలవర్డ్. క్రీస్తులో దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేసేసాడు. ఒకరోజు ఆయన వచ్చినప్పుడు నువ్వు రావాలా వద్దా అని అప్పుడు డిసైడ్ చేయడం కాదు. ద మూమెంట్ యు బిలీవ్, గాడ్ యాక్సెప్టెడ్ యూ ఇన్ ద బిలవర్డ్. ఆల్రెడీగా దేవుడు నేను యాక్సెప్ట్ చేశాడు. కొత్తగా యాక్సెప్ట్ చేసేది అంటే ఏం లేదు. ఒక్కసారి ఆయన యాక్సెప్ట్ చేసినాక దేర్ ఇస్ నో రిజెక్షన్ ఇన్ ద గ్రేస్ ప్రోగ్రామ్. అందుకే గ్రేస్ ప్రోగ్రామ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ సో బ్యూటిఫుల్ అనేది. చాలా విశేషమైన అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ కృపాకాలంలో వంటి ఈ ఒక గొప్పతనం చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ తెలియకంగా చాలా మంది ధర్మశాస్త్ర కింద దూరడానికి ట్రై చేస్తూ ఉంటారు. ద గ్రేస్ ఈస్ ఆల్వేస్ అబౌవ్ ద లా. కానీ చాలా మంది గ్రేస్ గురించి చెప్పారు. ధర్మశాస్త్ర గురించి అయితే ఏమన్నా బల్లలు గుద్ది గొంతు చించుకొని చెప్తూ ఉంటారు, కానీ గ్రేస్ మాత్రం చెప్పారు. వీఆర్ యాక్సెప్టెడ్ ఇన్ ద బిలవర్డ్. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చూడండి. కెన్ యూ ఇమాజిన్? యేసు వారు ర్యాప్చర్ అప్పుడు, ప్రభు వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు డిసైడ్ చేస్తాడా నువ్వు రావాలా వద్దా? నువ్వు ఎవరో నాకు తెలియదు, ఓకే గెట్ అవుట్ అని చెప్తాడా? ఆ రోజు డిసైడ్ చేస్తాడా? ఎఫ్ఎస్సి 1:6. ఒకవేళ నీలో దేవుని పరలోకానికి దేవుని అంగీకరిస్తాడో లేదు ఏమో, ఆ టైంలో ఎంట్రీ టైంలో దేవుడు ఏదో ఒకటి చూసి యువర్ రిజెక్టెడ్ అంటాడేమో అటువంటి భయం నీలో ఉంటే ఎఫ్ఎస్సి 1:6 నీ మైండ్లో ప్రింట్ అవ్వాలి. ఏమని? ఐఆమ్ యాక్సెప్టెడ్ ఇన్ ద బిలవర్డ్. ఇన్ ద బిలవర్డ్. నాకు నేనుగా అయితే నా యోగ్యత ఏమీ లేదు, నాలో అర్హత లేదు. నేనుగా నిలబడితే దేవుడు చూస్తాడు, యువర్ డిస్క్వాలిఫైడ్ అంటాడు. బట్ ఐఎమ్ యాక్సెప్ట్ ఇన్ ద బిలవర్డ్. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి నేను అంగీకరించబడుతున్నాను. ఎందుకంటే ఇక జీవించిన నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టెడ్ ఇన్ ద బిలవర్డ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గ్రేస్. ప్రైజ్ గాడ్. ఓకే రైట్. ఇదండి పారబుల్ అది. అందుకే కంక్లూజన్ ఏంటి? 13వ వచనం, ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఈ పారబుల్ కంక్లూజన్ ఏంటి? ప్రభు యొక్క కంక్లూజన్ ఏంటి? ఆ దినమైన గడియను మీకు తెలియదు కనుక నూనెను జాగ్రత్తగా పెట్టుకునండి, సీదలో నూనె ఉంచుకునండి అని చెప్తున్నాడా? హీస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఆయిల్, హీస్ టాకింగ్ అబౌట్ ద ప్రిపేర్డ్నెస్. సిద్ధము కలిగి ఉండుట. ఓకే, సో వాట్ ఈస్ ద డైరెక్ట్ అప్లికేషన్ దిస్ పారబుల్? మెలకుగా ఉండుట, సిద్ధపడి ఉండుట. సో ఇజ్రాయేల్ ప్రజలు ఏంటి? ఆ శ్రమల కాలములో మెస్సయ కొరకు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడలేకపోతే వాళ్ళ మెస్సయ వచ్చినప్పుడు వాళ్ళకి లోనికి ప్రవేశము ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ దేర్ ప్రోగ్రామ్. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఉపమానము, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రక్షన్స్. సో పారబుల్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పారబుల్ ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, ఇది ఎప్పుడు చోటు చేసుకుంటుంది అనే విషయం మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, సో మనం ఏం చేద్దాం అని సమీక్షిద్దాం. ఇక్కడ ఆడియన్స్ ఎవరు? ఎస్, ఇజ్రాయేలు, యూదులు. టైం ఎప్పుడు చోటు చేసుకుంటుంది? శ్రమల అనంతరము రెండవ రాకడలో చోటు చేసుకుంటుంది. ఇక్కడ పెళ్ళికుమారుడు ఎవరు? ప్రభువైన క్రీస్తు. 10 మంది కన్నికలు ఎవరు అంటే దేవుని రాజ్యం కోసం ఎదురు చూసినటువంటి ఇజ్రాయేల్ ఒక ప్రజలు. ఇక్కడ బుద్ధిగల కన్నికలు ఎవరు? సిద్ధపడి వేచి ఉన్నటువంటి ఇజ్రాయేల్. ఇక్కడ బుద్ధి లేని కన్నికలు ఎవరు అంటే సిద్ధపడనిటువంటి ఇజ్రాయేలు ప్రజలు. సో పెళ్లి కుమారుడు వస్తాడని తెలిసిన సిద్ధపాటు లేదు. కాబట్టి మెయిన్ లెసన్ ఏంటి? ఈ పారబుల్ యొక్క మెయిన్ లెసన్ ఏంటంటే ఇజ్రాయేలు ప్రభు యొక్క రాకడ, మెస్సయ రాకడకు వీళ్ళు శ్రమల కాలంలో మెలకువగాను సిద్ధముగా ఉండాలి. ఓకే, సో హోప్ యూఆర్ బ్లెస్డ్. మీరు దీవించబడ్డారు, నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఈ సబ్జెక్ట్ అంతా విన్నారు, కాన్సెప్ట్ అంతా విన్నారు. మీకు ఎక్కడైనా సరే ఈ ప్యాసేజ్ ర్యాప్చర్కి మ్యాచ్ అవుతా ఉంది అనేది మీకు అనిపిస్తూ ఉందా? అసలు సువార్తలో అసలు సంఘమే లేదు, అది మర్మంగా ఉన్నది. ర్యాప్చర్ ఈజ్ ఎ మిస్టరీ రివీల్ టు పౌల్. సంఘం యొక్క ర్యాప్చరు పౌలు గారికి బయలుపరచబడినటువంటి మర్మం అది. ఒకవేళ చర్చ్ ర్యాప్చరు సువార్తలో ఉంది అని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా నువ్వేం చెప్తున్నావు అంటే, అయ్యా పౌలు గారు, చర్చ్ ర్యాప్చర్ అనేది నీకు మిస్టరీ అని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు చెప్పండి. బైబిల్ కాంట్రడిక్షన్స్ ఉంటాయా?
ఆల్రెడీగా పౌలు గారికి కొత్తగా బయలుపరిచి ఉంటే మళ్ళీ సువార్తలో ఉన్నది ర్యాప్చర్ కాదు. ఒకవేళ సువార్తలో ఉన్నది ర్యాప్చర్ అయితే పౌలు గారికి బయలుపరచబడినది మర్మముగా ఉండే అవకాశము లేదు. పౌలు గారు అక్కడ అబద్ధాలు చెప్తున్నారు. సో బైబిల్ దేర్ ఆర్ నో కాంట్రడిక్షన్స్. సో స్టాప్ లుకింగ్ ఫర్ ద ర్యాప్చర్ ఇన్ ద ప్యాసేజెస్ ఇన్ ద గాస్పల్స్. సువార్తల్లో ర్యాప్చర్ని వెతకడం మానేయండి. సువార్తల్లో కాదు, ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా కొంతమంది వెళ్ళి ఇదిగో చూడండి ఇది ర్యాప్చర్, ఇది సువార్త, ఇది ర్యాప్చర్, ఇది యూ కెనాట్ ఫైండ్ ర్యాప్చర్ ఇన్ ద గాస్పల్స్ ఆర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. దేవుడు పౌలు గారికి బయలుపరిచేంత వరకు ఎక్కడా కూడా మీకు ర్యాప్చర్ గురించి ఎలాంటి ప్యాసేజ్ మీకు కనపడదు. ఓకే, సో ఇంతవరకు ఈ యొక్క ఉపమానాన్ని ఇది మనకి అన్నట్టుగా మీరు నమ్మి ఉంటారు, ఇదే విశ్వసించి ఉంటారు. ఈ వాస్తవాలు మీరు వెళ్ళిన తర్వాత సత్యం తెలుసుకున్నట్లయితే మీ స్పందన కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బ్లెస్ అయినట్లయితే, నేర్చుకున్నట్లయితే సో వీలు చూసుకొని సమయం తీసుకొని కింద మీ డీటెయిల్ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ సబ్జెక్ట్ మీద ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా నేను స్పందిస్తాను. ప్రతి కామెంట్కి నేను వీలు చూసుకొని నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ చిన్న రిప్లై అయితే నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. ఒకవేళ సుదీర్ఘమైనటువంటి వివరణ అవసరం అని అనిపిస్తే నేను దాని మీద నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఏమైనప్పటికీ కూడా నా వంతుగా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేయడానికి నా సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకే, చాలా ఓపిక్గా ఇక వీడియో వాచ్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. వాక్యం పట్ల మీ ఆసక్తి ఎలా ఉంది, ఎలా ఉన్నది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ యొక్క వీడియోతో ఆపకండి. ఒకవేళ కొత్తగా వచ్చినట్లయితే సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ అంతా కూడా కోర్స్ 1, కోర్స్ 2, కోర్స్ 3 అని ఇలాగ నేను డివైడ్ చేశాను. సో నా ప్లేలిస్ట్లో కోర్స్ అనే సెక్షన్ కిందకి వెళ్ళండి. ఒక్కొక్క కోర్సులో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. అక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంచడం జరిగింది. ఆ సబ్జెక్ట్ కోర్స్ వారీగా మీరు ఫాలో కాగలిగితే ఇంకా సబ్జెక్ట్ మీద మంచి క్లారిటీ అనేది మీకు వస్తుంది. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా నంబర్ మీకు డిస్ప్లే చేస్తాను. ఇది నా డైరెక్ట్ నెంబర్ అండి. సో డైరెక్ట్గా మీరు నేరుగా నాతో మాట్లాడవచ్చు. మధ్యవర్తి ఎవరు లేరు. కాకపోతే మీరు కాల్ చేసే కంటే ముందు మీరు టెక్స్ట్ చేయండి అండ్ వాట్సాప్ చేయండి. అండ్ నేను ఫ్రీగా ఉంటే తప్పకుండా కాల్ చేయొచ్చు. కాల్ చేసినప్పుడు ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కొంతమంది వ్యక్తిగత ప్రార్థనలని, ఆ సమస్యలని, ఈ సమస్యలు చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ నాకు వినాలని ఆసక్తి అయితే ఉంటుంది, కానీ సమయం సరిపోదు. ఐ హ్యావ్ డిఫరెంట్ కమిట్మెంట్స్. టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. కాబట్టి వెన్ యూ కాల్ మీ, ప్లీజ్ కాల్ మీ ఓన్లీ ఫర్ ద సబ్జెక్ట్. ప్రేయర్ రిక్వెస్ట్ గురించి, సమస్యల గురించి అయితే ప్లీజ్ గో టు యువర్ పాస్టర్. మీ కాపల వద్దకు, సేవల వద్దకు వెళ్ళండి. దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్. నాకు కాల్ చేస్తే ప్లీజ్ టాక్ టు మీ ఓన్లీ ఆన్ ద సబ్జెక్ట్. కాబట్టి ఈ విషయాన్ని సదుద్దేశంగా తీసుకొని, మంచి ఉదయంతో తీసుకొని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ క్లాస్. బిగ్ గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ గాడ్